ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజలందరూ ఒకటే అంటారు, యేసుక్రీస్తుని బంధించండి, సిలువ వేయండి, కానీ బరబ్బను విడుదల చేయమని చెప్తారనమాట. ఇంకా పిలాతు, ఇతను నీతిమంతుడు కనుక నాకేం సంబంధం లేదు, మీరే సిలువ వేయమంటున్నారు కనుక ఈ పాపం మీదే అని చెప్పి చేతులు కడిగేసుకుంటాడనమాట. యేసుని ఎలా హింసించారో తెలుసా? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. భారమైన సిలువను మోయించుకుంటూ గొల్గొతా కొండ వరకు నడిపించారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, రెల్లుతో కొట్టారు, అపహసించారు, వస్త్రాలకు చీట్లు వేసుకున్నారు. ఇంకా యూదుల రాజు నీవేనా అని ఎగతాళి చేశారు. మన ముఖంపై ఎవరైనా ఉమ్ము వేస్తే మనం ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం. కానీ యేసయ్య మన కొరకు లోకానికి వచ్చాడు గనుక ఎందరూ అపహసించినా కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన సిలువలో పలికిన 7 మాటలు కూడా నేను రిఫరెన్స్లతో సహా అప్లోడ్ చేశాను, ఒకసారి అకౌంట్ లోకి వెళ్ళి చూడండి. ఇంకా ఆయన మరణించిన తర్వాత ఏం జరిగింది? దేవాలయపు తెర 2గా చినిగిపోయింది, భూమి వణికిపోయింది, బండలు బద్దలైపోయాయి.